గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ? వెంకట గౌడది బాగుంది. ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ? అన్ని కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఇస్తా ఉన్నారు. కరెక్ట్గా ఇస్తారా? ఈసారి టీడీపీకి అవకాశం ఉంటుంది ఈసారి ఏం రాదు సార్ టీడీపీ. అమర్నాథ్ రెడ్డికి రాదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ, రాహుల్ గాంధీ? మోడీనే ఇంకా చూస్తే ముందు ఇంకా ఆయన ఉండేది. మోడీకి అవకాశం వస్తుంది. అవకాశం ఉంది. మీకు మీ షాప్ కన్నా జగన్ తోడనే వచ్చినాయి మీ షాప్? లేదు సార్, అదేంది మీరు రావాలి కదా? మేము చేయలేదు, చేయింటే వచ్చింటాం. మీరు అప్లై చేసుకోలేదా? ఇక్కడ వాటర్ సౌకర్యం ఎట్లా సార్? తాగునీరు మంచిగా ఏం ప్రాబ్లం లేదా? ఏం ప్రాబ్లం ఏం లేదు. స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని సౌకర్యం బాగుంటాయి, ఏం ప్రాబ్లం లేదు. రాజధాని ఎన్ని ఉండాలి సార్? 1, 2, 3? రాజధాని అమరావతి. అమరావతి అయితే బాగుంటుంది కదా? బాగుంది సార్, బాగుంది. ఏమేం చేసింది సార్ ఇక్కడ? ఏం రోడ్లు వేపించినాడు ఆయన ఊర్లో అంతా. తాగునీరు కూడా ఊర్లకి బాగా బోర్లు వేపించాయి, పక్కన కుళాయిలు ఏమన్నా వేపించినాడు. బాగుంది సార్ ఆయన పాలన. బాగుంది. వెంకట గౌడ్ గారి పాలన బాగుంది. అమర్నాథ్ రెడ్డికి కావాలని అవకాశం ఉంటుంది సార్ ఈసారి? చెప్పలేము సార్, బాగుందని చెప్పేసి చెప్పలేమంటారు సార్ సడన్ గా? మళ్ళీ లేదు సార్, లేదు. ఇక్కడ ఇసుక దందాలు ఎక్కువ నడుస్తాయి, ఇసుక మాఫే ఎక్కువ ఉందని కింద బెంగళూరుకి ఇసుక బాగా పోతాను కింద పోతా ఉన్నాం సార్. అప్పుడు మేము చెక్ పోస్ట్ లో పని చేసినాము, ఇసుక పోతాను మేము బాగా అరకట్టాం సార్ అవంతా. మరి ఎట్లా మరి? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదంటూ మేము లేవు సార్ చెక్ పోస్ట్ లో. ఇప్పుడు మనం ఏం చెప్తాము సార్? ఎమ్మెల్యే గారి పాలన బాగానే ఉంది, మళ్ళీ ఆయన అవకాశం నేను అంటున్నాను. సీఎం ఎవరు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి. అన్ని సంక్షేమ పథకాలు ఎన్ని వస్తున్నాయి? మీ దగ్గర పెద్ద చిన్నపల్లి సార్. ఎట్లుంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన? ఎట్లుంది? సూపర్ గా ఉంది సార్, సూపర్ గా చేసినాడు. వెంకట గౌడ్ బాగానే చేశారు. ఈసారి మన టీడీపీకి అవకాశం ఉంటుందా సార్? మేము వేసేలేదు టీడీపీ సార్. ఎందుకు వేయరు టీడీపీకి? టీడీపీ మాకు ఏం చేయలేదు, మేమేం వేసలేదు. మా ఊరికి రోడ్ వేసినాడు, నాడు నేడి పని చేసినాడు, మళ్ళీ వచ్చి కాలువలు వేసినాడు, 100 ఇండ్లు పైన ఇచ్చినాడు. 11 ఓట్లు ఉన్నాయి మా ఊర్లో, 900 ఓట్లు వేపిస్తాం మేము వెంకట గౌడ్కి. ఇప్పుడు మన ఈయనకి అమర్నాథ్ రెడ్డికి అవకాశం మనం ఇచ్చలేదు సార్. టీడీపీకి అవకాశం మేము ఇయ్యరంటారు. ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్? ఎంపీకి మనం రెడ్డప్ప సార్కి చేస్తాము. రెడ్డప్ప సార్కి చేస్తారా? ఎట్లా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి అయితే బాగానే ఉంది. వెంకట గౌడ్ బాగానే చేస్తుందా? ఈసారి మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఉంటుందా? ఆయనకే ఛాన్స్. అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా? అమర్నాథ్ రెడ్డికి అయితే లేదు. ఇక్కడ తాగునీరు, సాగునీరు ఎలా ఉంది సార్ ఇక్కడ? తాగునీరు అయితే పుష్కలంగానే ఉంది, సాగునీరు కూడా ఏం భయం లేదు. ఎందుకు లేదు? అన్ని బాగానే ఉన్నాయా? అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంట? జగన్మోహన్ ఖచ్చితంగా సీఎం. టీడీపీకి ఏం అవకాశం వేరా? అవకాశమే లేదంటారా? ఎట్లా ఉంది? ఎమ్మెల్యే బాగానే ఉంది. ఏమేం చేసింది సార్ ఇక్కడ? ఏముంది, ఇప్పుడు మామూలుగా కొన్ని తావుల రోడ్లు వేసినారు, సంక్షేమ పథకాలని పెన్షన్లు కానీ, ఇవి అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇక్కడవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రైతు భరోసాలు కానీ పడుతూనే ఉన్నాయి, అన్ని చేస్తూనే ఉన్నాడు. ఆయన వీలైనంత వరకు కొన్ని చేస్తూనే ఉన్నాడు. ఈసారి టీడీపీకి అవకాశం ఉంటుంది సార్? అమర్నాథ్ రెడ్డి ఏమీ లేదు, ఏమీ లేదు. అమర్నాథ్ రెడ్డికి ఏం లేదంటారా? ఏమీ లేదు. ఏం చేసినాడు? పార్టీలు మారేదే కదా ఆయన డ్యూటీ. ఈ పార్టీలో గెలిచేది, ఇంకొక పార్టీలోకి పోయేదే. అయినా ఒక పార్టీలో ఉంటాడు, ఏం గ్యారెంటీ అయినా జంప్ అయ్యేదే. ఆడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోయి దాటుకునేస్తాడు ఆయన. అంతేనా? అంతే. ఇప్పుడు కూడా గెలిస్తే కూడా ఉండడు, తెలుసు. ఆయన ఒక పార్టీలో ఉండేవాడు కాదు, పార్టీలు మారేది అవకాశం. ఈ పార్టీ కూడా గెలిస్తే మళ్ళీ జంపేనా? అంతే. ఆయన వాళ్ళని ఎవరు నమ్మరు, జనాలు ఎవరు నమ్ముతారు చెప్పండి? ఒకసారి జనాల్ని కలుపుకునేసి అందుని ఆమారించాలంటావు నమ్ముకుంటారా? వీళ్ళు సోకోసరము వాళ్ళ అమరావతిలో భూములు ఇస్తారనో అంటే మంత్రి పదవులు ఇస్తారని పారిపోతారు వాళ్ళు. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవా సార్? ఇక్కడ ఉంటాయి సమస్యలు అనేది ఉంటాయి. ఏమేమి సమస్యలు ఉంటాయి సార్? సమస్యలు అంటే ప్రస్తుతానికి ఏమీ లేవు, అంటే ఉంటాయి. సమస్య అనేది ఎన్ని చేసినా సమస్యలు అనేది ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. సమస్య ఏముంది? కొన్ని గ్రామాల్లో ఇప్పుడు రోడ్లు లేవంటే మామూలుగా ఉండేటి గ్రామాలకు వేసినారు. ఆయన హయాంలో కొన్ని గ్రామాల్లో రోడ్లు వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని అట్లా తావుల్లో కాంట్రాక్ట్ తీసుకునేసినారు. ఆడ ఊరికి కొన్ని వేసి ఆడ చేయలేకపోతా ఉన్నారు. ఇంకా ఆడిపోతే ఇప్పుడు వీళ్ళు చేయడానికి కుదరదు, వాళ్ళు ఒక కాంట్రాక్ట్ పోతాడు. ఏమి ఫైనల్గా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే? వెంకట గౌడే. వెంకట గౌడేనా? ఓకే.